ఈ కథ గురించి తెలుసుకునే ముందు ఈ కథ యొక్క టైటిల్ గురించి తెలుసుకుందాం. ఈ కథ యొక్క టైటిల్కి అర్థమేంటో తెలిసిన వారు కింద కామెంట్లో చెప్పండి. తనకు మాలిన ధర్మం అంటే ఏదో పనికి మాలిన సూచన అని అనుకునేరు కాదండోయ్. తనకు మాలిన ధర్మం అంటే సహాయం చేసేటప్పుడు దానివల్ల తాము నష్టపోతామని కానీ లేదా ఇబ్బందుల్లో పడతామని కానీ ఆలోచించకుండా చేసే దాన ధర్మాన్ని తనకు మాలిన ధర్మం అని అంటారు. ఇక కథలోకి వెళ్తే, ఒక చాకలి వద్ద ఒక కుక్క ఒక గాడిద ఉండేవి. గాడిద ఇంటి నుంచి రేవుకు, రేవు నుంచి ఇంటికి బట్టలు చేరవేసేది. కుక్క ఆ బట్టలకు కాపల కాసేది. ఒక రాత్రి చాకలి అయిన ఇంటిలో దొంగ ప్రవేశించాడు. కానీ వాణ్ణి చూసి కుక్క మురగలేదు. దొంగ వచ్చాడు, చూస్తావేం, గట్టిగా మురిగి యజమానిని లేవగొట్టు అని కుక్కతో గాడిద అన్నది. నాకు కడుపు నిండా ఇంత కూడు కూడా వేయడు, అందుచేత నేను మురగను అన్నది కుక్క. అందుచేత పాపం తానైనా యజమానిని లేపుదామనే ఉద్దేశంతో గాడిద గట్టిగా అరవసాగింది. చాకలికి నిద్ర భంగమైంది. అతను లేచి బయటికి వచ్చి నిద్ర లేపిందన్న కోపంతో పాపం గాడిదను చచ్చేటట్టు కొట్టాడు. మళ్ళీ లోపలికి వెళ్ళి పడుకున్నాడు. అక్కడే దాక్కున్న దొంగ ఇదంతా చూడసాగాడు. తరువాత ఆ దొంగ ఉన్న బట్టలను ఎత్తుకొని తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ కథలోని నీతేంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ముందుగా చెప్పినట్టు సహాయం చేసేటప్పుడు దానివల్ల తాము నష్టపోతామని కానీ లేదా ఇబ్బందుల్లో పడతామని కానీ ఆలోచించకుండా చేసే దాన ధర్మాన్ని తనకు మాలిన ధర్మం అని అంటారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.